వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొండ సురేఖ మనుషుల నుంచి నాకు ప్రాణభయం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ అధికారులు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం. చిల్కలూరిపేట బ్యాంక్లో 20 కోట్లు అవకతవకలు జరిగాయి. సిఐడి. మద్యం షాపుల కేటాయింపులకు లాటరీ ప్రక్రియ పూర్తి. అధిక బస్సు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆర్టీసీ బస్టాండ్ ముందు ధర్నా. కోల్కతాలో ల్యాండ్ అయిన అతిపెద్ద కార్గో విమానం. ఇక వివరాల్లోకి వెళ్తే, భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ అధికారులు భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాలు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఘాట్ రోడ్లలో కొండ చర్యలు నిఘు పెంచాలి. జేసీబీలు, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచాలి అని సంబంధించిన వారికి ఆదేశాలు జారీ చేసిన ఈవో శ్యామలరావు. అంతే మీ భక్తి అంతే. ఇంకా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు బాలుర ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు 4 ఏళ్లుగా త్రాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. ఆయన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం సమస్యను పరిష్కరించింది. 4 లక్షల సిఎస్ఆర్ నిధులతో ఆర్ఓ ప్లాంట్లు, రైస్ మిల్ నుంచి మంచినీరు సరఫరా అయ్యేలా డెడికేట్ పైప్ లైన్లు ఏర్పాటు చేసింది. మొత్తం ఈ స్కూల్లో 449 మంది విద్యార్థులు ఉన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, బ్రోడ్ క్రాఫ్ట్ పాలసీలపై విడివిడిగా సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం అనేది ప్రభుత్వ విధానమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేర్కొన్నాడు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మార్గం సుగమం చేసేలా పాలసీలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని అన్నారు. మున్సిపల్ కమిషనర్లు అందరికీ వెంటనే స్టీల్ తీయాలని, బాటిల్ నెక్స్ క్లీన్ చేయమని ఆదేశాలను ఇచ్చారు. వాటర్ ట్యాంకులు, జనరేటర్లు, ఎక్స్కేవేటర్లు, ట్రాక్టర్లని ముందుగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఆహారం, త్రాగునీరు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కమాండ్ కంట్రోల్ రూమ్స్ కి విజయవాడ నుంచి ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు. సో అందుకని ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అందరూ మున్సిపల్ కమిషనర్స్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ అయింది, వీడియో కాన్ఫరెన్స్. ఒకటే చెప్పాం, ఈ మధ్య సిల్ట్ తీశారు, ఇంకా కొన్ని దగ్గర తీస్తున్నారు. జనరల్గా బాటిల్ నెక్స్ ఉంటాయి, అంటే వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు అక్కడక్కడ వెడల్పు తగ్గిపోయి వాటర్ ఫ్లోగా అవన్నీ యాక్చువల్గా బాటిల్ నెక్స్ క్లియర్ చేయమన్నాం. ఇంకోటి వాటర్ పోయి ఫైనల్గా ఎక్కడైతే కాలువలో కలుస్తుందో మెయిన్ కెనాల్స్లో, ఆ మెయిన్ కెనాల్స్కి వచ్చే దగ్గర బాటిల్ నెక్స్ ఉంటాయి, వాటిల్ని కూడా క్లియర్ చేయమని యాక్చువల్గా మున్సిపల్ అధికారులందరికీ, ఇంజనీర్లకు, వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎందుకంటే గత అనుభవాలు తీసుకుంటే హుద్హుద్ తుఫాన్ కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, నెల్లూరు నగరంలో వచ్చిన నెల్లూరు నగరం అంతాన్ని ముంచెత్తిన 2015 ఫ్లడ్ కావచ్చు, లేదా మన మనుబోలు దగ్గర నేషనల్ హైవేనే కొట్టుకోపోయింది. ఇవన్నీ అనుభవాలు చూస్తే ఏంటంటే మనం ముఖ్యంగా చేయాల్సింది ఫస్ట్ బాటిల్ నెక్స్ క్లియర్ చేయడం. దానికి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, దాని మీద అందరూ ఉన్నారు. అది కాకుండా రాబోయే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఫోర్కాస్ట్ డీటెయిల్స్ తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఏంటంటే జీరో హ్యూమన్ లైఫ్ లాస్. వాళ్ళందరినీ ఫోర్కాస్ట్ చేస్తూ ఇమీడియట్గా వాళ్ళని సేఫ్గా ఉండే ప్లేసులకు షిఫ్ట్ చేయటం, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్ చేయటం, వాళ్ళకి కావాల్సిన వాటర్ అరేంజ్ చేయటం, వాళ్ళకి కావాల్సిన టాయిలెట్ అరేంజ్ చేయటం, వాళ్ళకి ఏదైనా అవసరమైతే దుప్పట్లు లాంటి సప్లై చేయటం, ఇవి చేయ. మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య వివాదం మరింత పెద్దది అవుతుంది. మంత్రి కొండ సురేఖ మురళి నుండి తనకు ప్రాణభయం ఉందని ప్రకాష్ రెడ్డి అనుచరుడు విడుదల చేశారు. తాను కారులో వెళ్తుండగా బయటకు రమ్మని పిలిచి కొండ అనుచరులు దారుణంగా దాడి చేశారని వాపోయారు. 40 మంది వరకు తనపై బీరు సీసాలతో దాడి చేశారని వీడియోలో తెలిపారు. గతంలోనూ తనపై దాడి జరిగిందని చెప్పారు. 40 మంది మంత్రి గారి అనుచరులు, లోకల్ నాయకుల వల్ల అనుచరులు నా కారుపై దాడి చేసి నా కారులో నుంచి నన్ను దింపి బీరు బాటిళ్లతోటి పిడుగుద్దురు గుద్దారు. బీరు నా తలపై గుట్టగా నాకు తలకు గాయం జరిగింది. ఇవన్నీ బాగా దెబ్బలు తాగాయి. ఒక 30 నుండి 40 మంది నా మీద దాడి చేశారు. ఈ దాడి ఇది 3వసారి. మొన్న తెల్లవారుజాము సద్దుల బతుకమ్మ రోజు తెల్లవారుజామున ఉదయం 3:30 ప్రాంతంలో అక్రమంగా మా ఇంటి ఆవరణంలోకి గోడ దూరికి ప్రవేశించి ఇంట్లో ఉన్న గ్యాస్ ముద్దులను, 2 వీలర్ ద్విచక్ర వాహనాలను, బకెట్లను, కుర్చీలను పడవేసి ఇల్లు మొత్తం చిందరవందర చేసి తలుపులు తీయాలని గుద్దుతే మేము భయపడి 100 డయల్ చేశాము. 100 డయల్ కానిస్టేబుల్ రాగానే ఈ వచ్చిన 10 మంది పారిపోయారు. మళ్ళీ నిన్న వాళ్ళ పైరు స్టేషన్లో పిటిషన్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఆ ఎఫ్ఐఆర్ అయినా కూడా మాకు మంత్రి గారు ఉన్నారు, మమ్మల్ని ఎవ్వరేం చేయలేరు అని చెప్పి నిన్న కొట్టుకుంటా నన్ను పిడిగుద్దులు గుద్ది నిన్న 8 గంటల ప్రాంతంలో కొట్టి బీర్ బాటిల్తో నా కారు ముందు కొట్టి నా తలపై మరో బీర్ బాటిల్ కొట్టారు. దయచేసి వీరితో నాకు ప్రాణహాని ఉంది. నా మీద ఇది 3వసారి. 2 సార్లు బీర్ బాటిల్ తోటి దాడి చేశారు. ఒకసారి గోడ మీద దొరికితే నేను లోపల తలుపులు పెట్టుకొని తలుపులు తీయలేదు. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు వీరితో నాకు ప్రాణహాని ఉంది. దయచేసి ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలిసేలా చేయాల్సిందిగా కోరుతున్నాము. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చడంలో విఫలమైందని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
బీజేపీ నాయకులు గంట రవికుమార్, రావు పద్మ, కుసుమ సతీష్, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కారణంగా పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదు లేటు కావడం జరిగిందని అన్నారు. సభ్యత్వ నమోదు అనేది గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు జరుగుతుందని తెలిపారు. సంస్థాగత వ్యవహారాలు నిర్వహిస్తూనే పార్టీ మరియు ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నామని అన్నారు. 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ కుటుంబ పాలన, అహంకార భరిత పాలన పరిపాలిస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే విధంగా తీర్పు ఇచ్చారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ మాదిరిగానే పరిపాలిస్తుందని తెలిపారు. పేదలకు ఇల్లు కట్టలేదు కానీ హైడ్రా పేరుతో ఇల్లులు కూలుస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అతి తక్కువ సమయంలో మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కర్ణాటకలో ఇదే విధంగా 5 గ్యారెంటీలు హామీలు ఇచ్చి కర్ణాటక ప్రభుత్వం ఈరోజు రోడ్డున పడ్డది. ఈరోజు కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. కర్ణాటక హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ దివాలా తీయించింది ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణము అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి చేతులెత్తేసింది గ్యారెంటీలకు. కానీ మిగులు రాష్ట్రము, ధనిక రాష్ట్రమైనటువంటి మన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అధోగతి పాలేసి అప్పుల రాష్ట్రంగా మార్చేసి పెద్ద ఎత్తున వారి ప్రభుత్వ హయాంలో అవినీతి కుంభకోణాలు జరిగిన విషయం మనకు అందరికీ తెలుసు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా టీఆర్ఎస్ హయాంలోని జరిగినటువంటి పరిపాలన విధానాన్ని ఆయన కొనసాగిస్తున్నారు తప్ప ప్రజలలో ఏ రకమైనటువంటి మార్పు లేదు. ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు రాలేదు. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఒక అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, తలా తోకలేనటువంటి పరిపాలన, ఒక స్పష్టమైనటువంటి విధానం లేనటువంటి పరిపాలన ఈరోజు తెలంగాణలో కొనసాగుతుంది. ఏ పథకం ఏ రకంగా అమలు చేస్తారు, ఏ రకంగా రిసోర్సెస్ మొబిలైజ్ చేస్తారో చెప్పలేనటువంటి పరిస్థితి. ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో ఈరోజు ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు చేస్తారు, దానికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు. ఈరోజు మూసీ నది కోసం కాంగ్రెస్ పార్టీ సహకారం అందించకుండా కూడా మేము మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈరోజు అనేక రకాల అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం, అనేక రకాల అవరోధాలు సృష్టించే ప్రయత్నం కేంద్రానికి కాంగ్రెస్ చేస్తాము. కానీ ఈరోజు ప్రజల నుంచి కాంగ్రెస్కి అనుకూలంగా స్పందన లేదు అనే విషయము ఇటీవల జరిగినటువంటి 2 ఎన్నికలు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కానీ, ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానం బెల్గా ఎక్సెల్ ఇవాళ కోల్కతా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. చైనా నుంచి పయనమైన ఈ ఎయిర్క్రాఫ్ట్ సిబ్బందికి విశ్రాంతి, FDTL రిఫ్యూయలింగ్ వంటి కారణాలతో ఇక్కడ ల్యాండ్ చేశారు. కోల్కతాలో ఈ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం ఈ నెలలో ఇది 2వసారి. దీని పొడవు 207 ఫీట్లు, ఎత్తు 62 ఫీట్లు, బరువు 1,25,000 కేజీలు ఉంటుంది. ఇది 44 టన్నుల బరువును మోయగలదు. Hold at holding to 01 right on Delta. Monitor dial 1181 I-plane and expect. Put on your 701, confirm Alpha 5, Romeo India Mike. Hey, ma'am, that's coming around 701.
Sure. Verify 8005, confirm Foxtrot calls, X-ray Lima November. హౌస్ అరెస్టు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం. ఓ మతానికి చెందిన వ్యక్తి ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం చేశాడు. ఆలయం వద్దకు వెళ్లేందుకు ఇతర ప్రజాప్రతినిధులందరినీ అనుమతిస్తున్నారు. కానీ నన్ను ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్ చేస్తున్నారో తెలియడం లేదు. ఒక ఉగ్రవాదిని చుట్టుముట్టి అడ్డుకున్నట్లుగా నన్ను అడ్డుకుంటున్నారు. మా గుడి ధ్వంసం చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదని పోలీసులు స్టేట్మెంట్ విడుదల చేశారు. మతిస్థిమితం లేకపోతే ఆయనకు మా గుడిలే కనపడతాయా, దర్గా కనిపించదని అన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో మా అమ్మవారి విగ్రహంని ఏ విధంగా ధ్వంసం చేసిండు ఒక ముస్లిమ్స్ వ్యక్తి, అదేవిధంగా ఇంకా ఇద్దరు పైలటింగ్ కూడా చేస్తున్నారు. మొత్తం మీడియాలో కూడా వచ్చింది, సీసీటీవీ కూడా వచ్చింది. మా హిందూ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని వాళ్ళు ఒక నిరసనగా అక్కడ కూర్చున్నారు. ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ని అక్కడ రానిస్తున్నారు. కానీ నాకెందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు నాకైతే అర్థమైతే లేదు. పొద్దు నుంచి మా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి కానీ ఇన్స్పెక్టర్ గారు, ఏసీపీ గారు అందరు కూడా మా ఇంటి చుట్టుపక్కల మొత్తం ఒక టెర్రరిస్ట్ ని ఎట్లా బ్లాక్ చేస్తారు ఆ విధంగా నాకు బ్లాక్ చేసి పెట్టినారు. నేను అడగాలి ఒక్కటే అడుగుతున్నా, ప్రతి ఒక్క లీడర్ కి అక్కడ రానిస్తున్నారు. అక్కడ గుడి ప్రాంగణంలో గాని, అక్కడ ధ్వంసం జరిగిన ఆ ప్లేస్ లో గాని ప్రతి ఒక్క లీడర్ వస్తుంది చూస్తుండు. వాళ్ళు ఏం చెప్పాలి హిందూ కార్యకర్తలకి చెప్పి వెళ్తున్నారు. కానీ నాకెందుకు ఆపుతున్నారు అర్థమైతలేదు. నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా. మా గుడి పలగొడుతున్నారు, కానీ ఆ వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ వస్తుంది, ఈయన కొద్ది మెంటల్లీ డిస్టర్బ్ ఉన్నారు, అందుకోసం ఈ విధంగా అయినా చేసిండు. గతంలో కూడా మేము చూసినాం, ఓల్డ్ సిటీలో గానీ న్యూ సిటీలో గానీ ఎక్కడిక్కడ చాలా వరకు గుళ్ళు పైన దాడి జరిగిన తర్వాత ఒక స్టేట్మెంట్ వస్తుంది పోలీస్ నుంచి, ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు అందుకోసం చేసిండు. నేను అడగాల్ది ఒక్కటే అడుగుతున్నా, ఒకవేళ వ్యక్తి మెంటలీ డిస్టర్బ్ అయితే మా హిందూ గుళ్ళు ఎందుకు కనబడుతుంది? ఎందుకు ఆయనకి మస్జిద్ కనబడదు? ఎందుకు ఆయనకి దర్గా కనబడదు? హిందూ టెంపుల్ ఎందుకు కనబడుతుంది? ఈ మొత్తం ఇట్లాంటి స్టేట్మెంట్ రాకుండా చూడాలని ఈ యాక్సిడెంట్ లో వాస్తవం ఏముంది, మా అమ్మవారి విగ్రహం ఏ విధంగా ఆయన పలగొట్టిండు, ఏ విధంగా కాలు తన్ని ఆ గేట్ లోపట వెళ్ళిండు, గుడి లోపట వెళ్ళిండు, వాస్తవం ఏముంది అది టోటల్ గా బయటికి చెప్పాలి పోలీస్ అధికారులని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఇద్దరు పరారీలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. మాకు ఎన్ని రోజు మీరు హౌస్ అరెస్ట్ చేస్తారు? ఇవాళ రేపా ఎన్ని రోజు హౌస్ అరెస్ట్ చేస్తారు? ఇవాళ లేకపోతే రేపు మేము వెళ్తాం, సైడ్కి వెళ్తాం. అసలు మా కార్యకర్తలు ఎంబడి మేము నిలబడాలని ఇవాళ అనుకున్నాం, కానీ పోలీసులు ఈ విధంగా మాకు హౌస్ అరెస్ట్ చేస్తారని నేను అనుకోలేదు. కానీ ఇవాళ లేకపోతే రేపు మేము సైడ్కి వస్తాం, పక్కా వస్తాం, మా గుడి దర్శనం కూడా చేసుకుంటాము. అదేవిధంగా ఇమీడియట్ గా ఈ యాక్సిడెంట్ లో ఈ జరిగిన దాడిలో ఎంతమంది ఉన్నారు అందరికీ అరెస్ట్ చేయాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అధిక బస్సు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆర్టీసీ బస్టాండ్ ముందు ధర్నా. మెదక్ నర్సాపూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ముందు ప్రయాణికులు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ అధికారులు పల్లె వెలుగు బస్సులు ఏర్పాటు చేసి దాంట్లో స్పెషల్ బస్సుల పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగ వేళ ప్రయాణికులను దోచుకున్నారంటూ వారు ధర్నా చేపట్టారు. అడుగుతూనే తెలుస్తుంది మాకు ఆర్డర్ మేమేం చేయలేమంటారు వాళ్ళు. సామాన్య పబ్లిక్ ఏం కావాలి? వాడు వాడు ప్రయాణం చేయొద్దా? ప్రయాణం చేయొద్దా? కూలికి పోయేటాడు 100 రూపాయలు పెట్టుకొని గుమ్మడాలు కూలికి పోవాలి. వాడు ఎట్లా పోవాలి? మాట్లాడు, మాట్లాడయా, మాట్లాడు.
సికింద్రాబాద్ మొండా మార్కెట్ పరిధిలో ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. కొంతమంది మతోన్మాద శక్తులు దాడికి పాల్పడి మత కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. హిందూ దేవాలయాలు, దేవత విగ్రహాలపై దాడి చేసిన వారు మతి స్థిమితం లేకుండా చేస్తున్నారని పోలీసులు చెప్పడం కరెక్ట్ కాదు. డీజేలు పెడితే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న పోలీసులు ఇలాంటి సంఘటనలు జరిగితే ఎందుకు స్పందించడం లేదు? ఈ సంఘటనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. తెల్లవారుజామున 4 గంటలకు కొంతమంది మతోన్మాద శక్తులు, ముఖ్యంగా ఒక వ్యక్తి దేవాలయం మీద దాడి చేసి ఈరోజు దేవాలయాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నము, గేట్లు విరగొట్టేటువంటి ప్రయత్నము మరి చేయడం జరిగింది. కావాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాల మీద, ముఖ్యంగా నవరాత్రుల పూజల సందర్భంగా చాలా రకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవలనే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగినటువంటి సంఘటన కానీ, ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటన, అదేదో దొంగతనానికి వచ్చానని ఒకసారి, లేక మానసికంగా బాగలేదని చెప్పి ఒకసారి పోలీసులు దాన్ని మరి మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రము ఎక్కడ కూడా ఈ దొంగతనానికి రాలేదు. మరి పూర్తిగా ఒక మతోన్మాదిగా వారు మరి ఎక్కడి నుంచో ఈ బస్తీకి వచ్చి ఇక్కడ రాత్రిపూట దేవాలయాన్ని ధ్వంసం చేయడం ఏదైతున్నారో అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. కఠినంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క దోషినే కాదు, రానున్న రోజుల్లో హిందూ దేవాలయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా మరి అన్ని రకాల ఏర్పాటు చేయాలి. అన్ని రకాలుగా మరి రాత్రి పికెట్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు రక్షణ కల్పించకపోతే మరి కావాలని చెప్పి దేవాలయాలను ధ్వంసం చేసి మత కళాలు సృష్టించేటువంటి ప్రయత్నం కొన్ని ముస్లిం మతోన్మాద సంస్థలు చేస్తా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. దీన్ని ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, పోలీసు అధికారుల మీద ఉన్నది. మరి ఎంతసేపు గణేష్ చవితిలో సౌండ్ ఎవరు పెట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం, అర్ధరాత్రి మరి 10 తర్వాత 11 తర్వాత ఊరేగింపుల మీద నిర్బంధం పెట్టేటువంటి ప్రయత్నము, వేధించేటువంటి ప్రయత్నము పోలీసులు చేస్తా ఉన్నారు తప్ప ఖచ్చితంగా దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈరోజు మరి పోలీసు అధికారులకు, ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ విషయం నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. కమిషనర్ గారు వచ్చారు, వారిని రమ్మన్నాను. అదేవిధంగా నేను అవసరమైతే గవర్నర్ గారు కూడా ఈ విషయం తీసుకెళ్తాను. పల్లెలో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రూరల్ మండలంలోని కిష్టప్పపేట, సింగపురం, కరచాడ, బైరి తదితర ప్రాంతాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ అక్టోబర్ 14 నుంచి 20 వరకు 7 రోజుల పాటు జరిగే వారోత్సవాలు నిర్వహించామని అన్నారు. గ్రామాలలో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి, మెరుగైన జీవన ఉపాధి కల్పన చేశామని వివరించారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘ నిధులను విడుదల చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీఓలు, ఇతర శాఖల అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైట్ అలా కొండండి, కప్పట్లు ఆపండి. ఓకే సార్.
రాచకొండ పోలీస్ కమిషనర్లు కలిసిన పద్మశ్రీ కిన్నెర మొగిలయ్య ఇటీవల తన స్థలంలో కట్టుకున్న గోడను కూలగొట్టిన దుండగులు ఆ స్థలం పరిరక్షణకు పూర్తి బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పోలీసులు. దీంతో కమిషనర్ సుధీర్ బాబు, హయత్ నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజులకు కృతజ్ఞతలు తెలిపిన మొగిలయ్య కమిషనర్ ముందు పాట పాడి అలరించిన మొగిలయ్య సార్ గారు మమ్మల్ని ఇక్కడ సార్ దగ్గరికి రమ్మంటే కూర్చుండు సంతోషం. ఒక చిన్న పాట పాడదామని సార్ ఏం పని చేస్తావు మొగులయ్యని పని అడిగాడు. నేను అడిగిన పద్మశ్రీ వచ్చింది. నాకు పద్మశ్రీ రాజుల అవార్డు వచ్చింది. పద్మశ్రీ 8వ తరగతిలో పాఠం ఉంటుంది, కాలేజీలో పాఠం ఉంటుంది, ఒక ఎస్ఐకి చదివేటోళ్ళకు క్వశ్చన్ ఉంటుంది, బేగంపేట పిలిచి బొమ్మను పెట్టిండు, అబ్దుల్ కలాం పక్కల చాలా గొప్ప కళ చేసిన సార్. నేను పాట పాడినా కానీ ఎందుకంటే జమానా పాటలు అవి గోల్కొండ నవాబులు ఉన్నాక పాడిన పాటలు అవి. ఆ అటువంటి పాటలు మా తాత ముత్తాతల పాటలు ఇప్పుడు వచ్చినాయి. ఆ పాట చిన్న పాట పవన్ కళ్యాణ్ సార్ పాట పాడిన ఆ పాట పాడతా. శబాస్ హాడగాదు ఈడగాదు అమీరుల్ల మ్యాడగాదు గుర్రము నీళ్ళ గుట్ట కాడ అల్లుగు వాగుతాండ లోన జమ్మ చెవుడు చెట్టున్నది. జమ్మ ఎవడు చెట్టి కింద అమ్మ నొప్పుల పడుతుండాలి. ఎండలేదు రాత్రి కాదు ఏగు సుక్క వడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల. నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు, తాత పేరు బౌదూరు, ముత్తుల తాత ఈరా నాయక్, పెట్టే పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్. నమస్కారం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.